విత్తనాన్ని, టెంకను చీల్చేవాడు అల్లాహ్. ఆయనే సజీవమైన దానిని నిర్జీవమైన దాని నుండి తీస్తాడు. ఇంకా నిర్జీవమైన దానిని సజీవమైన దాని నుండి విసర్జింపచేసేవాడు ఆయనే. ఈ పనులన్నీ చేసేవాడు అల్లాహే. అటువంటప్పుడు మీరు మార్గం తప్పి ఎటు కొట్టుకుపోతున్నారు? రాత్రి తెరను చీల్చి ఆయనే ప్రభాతాన్ని వెలికితీస్తాడు. ఆయనే రాత్రిని ప్రశాంతి సమయంగా చేశాడు. ఆయనే సూర్యచంద్రుల ఉదయస్తమయాల కాలాలను నిర్ణయించాడు. ఇవన్నీ ఆ అపూర్వ శక్తిమంతుడు, జ్ఞాన సంపన్నుడు చేసిన నిర్ణయాలే. ఆయనే నక్షత్రాలను మీ కొరకు ఎడారి చీకటిలో, సముద్రపు చీకట్లలో మార్గాన్ని తెలుసుకునే సాధనంగా చేశాడు. చూడండి, మేము జ్ఞానవంతుల కొరకు సూచనలను విశదీకరించాము. ఆయనే మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. ఇంకా ప్రతి ఒక్కరికి ఒక నివాస స్థలం ఉంది, అప్పగించబడే ఒక స్థలం ఉంది. విజ్ఞత ఉన్న వారి కొరకు మేము ఈ సూచనలను స్పష్టపరిచాము. ఆయనే ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు. దాని ద్వారా సకల వృక్షజాతులను ఉద్భవింపజేశాడు. ఇంకా పచ్చని పొలాలను, పచ్చని చెట్లను సృష్టించాడు. ఒకదానిపై ఒకటి ఒత్తుగా పెరిగిన గింజలను పండించాడు. ఖర్జూరపు పువ్వుల నుండి బరువుతో వంగిన పండ్ల గుత్తులను సృజించాడు. ఇంకా ద్రాక్ష, జైతూన్, దానిమ్మ తోటలను సృష్టించాడు.